హైదరాబాద్ మహానగరంలో రహదారులు ఏర్పెక్కాయి. జీడిమెట్ల పారిశ్రామిక వాడను ఆనుకుని ఉన్న సుభాష్ నగర్ డివిజన్ వెంకటాద్రి నగర్ లో రోడ్లపై ఉన్నట్టుండి ఎరుపు రంగులో ఉన్న నీరు ప్రవహించింది. ఆ నీళ్లను చూసిన జనం ఒక్కసారిగా అవక్కయ్యారు. ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందని స్థానికులు చూడగా ఓ మ్యాన్ హోల్ నుంచి ఉబికి వస్తున్నట్టుగా గుర్తించారు. వెంకటాద్రి నగర్ లోని 2 రోడ్లలో ఎరుపు నీరు ఏరులై పారుతోంది. వాటి నుంచి వచ్చే దుర్గంధంతో స్థానికులు ఊపిరి తీసుకునేందుకు ఉక్కిరిబిక్కిరయ్యారు. కాలనీలోని కొన్ని గోదాంల నిర్వాహకులు రసాయనాలను నేరుగా డ్రైనేజీలో కలిపేస్తుండటంతోనే ఈ పరిస్థితులు నెలకొన్నాయని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ మహానగరంలో రహదారులు ఏర్పెక్కాయి. జీడిమెట్ట పారిశ్రామిక వాడను ఆనుకుని ఉన్న సుభాష్ నగర్ డివిజన్ వెంకటాద్రి నగర్ లో రోడ్లపై ఉన్నట్టుండి ఎరుపు రంగులో ఉన్న నీరు ప్రవహించింది. ఆ నీళ్లను చూసిన జనం ఒక్కసారిగా అవక్కయ్యారు. ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందని స్థానికులు చూడగా ఓ మ్యాన్ హోల్ నుంచి ఉబికి వస్తున్నట్టుగా గుర్తించారు. వెంకటాద్రి నగర్ లోని 2 రోడ్లలో ఎరుపు నీరు ఏరులై పారుతోంది. వాటి నుంచి వచ్చే దుర్గంధంతో స్థానికులు ఊపిరి తీసుకునేందుకు ఉక్కిరిబిక్కిరయ్యారు. కాలనీలోని కొన్ని గోదాంల నిర్వాహకులు రసాయనాలను నేరుగా డ్రైనేజీలో కలిపేస్తుండటంతోనే ఈ పరిస్థితులు నెలకొన్నాయని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ మహానగరంలో రహదారులు ఏర్పెక్కాయి. జీడిమెట్ట పారిశ్రామిక వాడను ఆనుకుని ఉన్న సుభాష్ నగర్ డివిజన్ వెంకటాద్రి నగర్ లో రోడ్లపై ఉన్నట్టుండి ఎరుపు రంగులో ఉన్న నీరు ప్రవహించింది. ఆ నీళ్లను చూసిన జనం ఒక్కసారిగా అవక్కయ్యారు. ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందని స్థానికులు చూడగా ఓ మ్యాన్ హోల్ నుంచి ఉబికి వస్తున్నట్టుగా గుర్తించారు. వెంకటాద్రి నగర్ లోని 2 రోడ్లలో ఎరుపు నీరు ఏరులై పారుతోంది. వాటి నుంచి వచ్చే దుర్గంధంతో స్థానికులు ఊపిరి తీసుకునేందుకు ఉక్కిరిబిక్కిరయ్యారు. కాలనీలోని కొన్ని గోదాంల నిర్వాహకులు రసాయనాలను నేరుగా డ్రైనేజీలో కలిపేస్తుండటంతోనే ఈ పరిస్థితులు నెలకొన్నాయని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తేజ జీడిమెట్ల నుంచి అందిస్తారు. తేజ, చెప్పండి, మరి వెంకటాద్రి నగర్ లో చూసినట్టయితే 2 రోడ్లలో ఎరుపు నీరు ఏరులై పారుతున్నట్టుగా తెలుస్తోంది. వాటి నుంచి వచ్చే దుర్గంధంతో స్థానికులు ఊపిరి తీసుకునేందుకు కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టుగా తెలుస్తోంది. మరేంటి గోదాంల నిర్వాహకులు ఈ రసాయనాలను ఇలా నేరుగా డ్రైనేజీలో కలిపేస్తుండడం, ఇదంతా ఏంటి? మరి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదా? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి తేజ? అమూల్య, మనం చాలా ప్రధానంగా చెప్పాలి అంటే మాత్రం మనకు ఒక సామెత ఉంటుంది, పేరు గొప్ప ఊరు దిబ్బ అనేటువంటిది ఒక సామెత ఉంటుంది. అదే సామెత చందంగా కూడా కొంత హైదరాబాద్కి సంబంధించినటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాలు తయారయ్యాయి, ఆ విధంగా ఉన్నాయి అనేటువంటి స్థాయిలోనే ఇప్పుడు విమర్శలు వ్యాఖ్యలు వినిపిస్తున్నట్లుగా చెప్పాలి. ఎందుకంటే హైదరాబాద్ మహానగరం విశ్వనగరంగా వ్యాప్తి చెందుతుంది అనుకుంటున్నప్పటికీ కూడా కానీ హైదరాబాద్కి సంబంధించినటువంటి కొన్ని రకాలైన ప్రాంతాలు, ప్రత్యేకించి జీడిమెట్ల కానివ్వండి, కుత్బుల్లాపూర్ కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి సుభాష్ నగర్ డివిజన్లో ఉన్నటువంటి పరిస్థితులు కానివ్వండి, ఇక్కడ సుమారు 700 వరకు కూడా కుటుంబాలు నివసిస్తున్నటువంటి పరిస్థితి, 700 నుంచి ఒక 1000 వరకు కూడా కుటుంబాలు ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి. కానీ గత అర్ధరాత్రి నుంచి ఇక్కడ జరిగినటువంటి పరిస్థితి చూస్తే మాత్రం అత్యంత దారుణాతి దారుణంగా తయారైంది అన్నట్లుగానే మనం చెప్పాలి. మీకు విజువల్స్ ద్వారా నేను చూపిస్తాను. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మొత్తంగా ఇక్కడ ఎన్నో రకాలైనటువంటి కొంత పరిశ్రమలు ఇవన్నీ కూడా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ చాలా మంది నివాసం కూడా ఉంటున్నారు. కానీ ఇక్కడ
అంటే పూర్తి స్థాయిలో అండర్ డ్రైనేజీలో నుంచి ఇక్కడ కొంతమంది ఈ కెమికల్స్కి సంబంధించినటువంటి డ్రమ్ములన్నింటినీ కూడా రీసైక్లింగ్ చేసేటువంటి గోదాములు చాలా అత్యధికంగా ఇక్కడ ఉన్నాయి. వీటి నుంచి కూడా వీటిని రీసైక్లింగ్ చేస్తూ ఆ కెమికల్స్కి సంబంధించినటువంటి వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యర్థాలన్నింటినీ కూడా ఇట్లా యథేచ్ఛగా కూడా ఇటు నాలాల్లోకి వదిలేస్తున్నారు, లేకపోతే డ్రైనేజీల్లోకి వదిలేస్తున్నారు. ఇటు ఇంటి వైపు నుంచి వెళ్ళేటువంటి డ్రైనేజీలు ఏవైతే ఉన్నాయో ఈ అండర్ డ్రైనేజీల్లో వదిలేయటం వల్ల అవన్నీ కూడా ఓవర్ఫ్లో అవటమే కాకుండా మొత్తంగా ఇక్కడంతా కూడా ఎరుపు రంగుతోటి కూడా ఈ డ్రైనేజీ దుర్గంధంతో ఈ నీరంతా కూడా రక్తానికి సంబంధించినటువంటి ఆ విధమైనటువంటి కెమికల్స్ అంతా కూడా ఇక్కడ మొత్తంగా ఫ్లో అయినటువంటి పరిస్థితి. మనం ఇక్కడ లైవ్ టెలికాస్ట్ ఇస్తున్నప్పటికీ కూడా ఇక్కడ మనం నుంచోని కనీసం ఒక 5 నిమిషాలు కూడా కాదు కదా, ఒక నిమిషం కూడా నుంచోటానికి కూడా ఆ స్థాయిలో నుంచోలేని పరిస్థితి ఉంది. అంటే ఆ స్థాయిలో కూడా ఇక్కడ పూర్తి మొత్తంగా చాలా దుర్గంధమైనటువంటి వాసన వస్తుంది, చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి. అయితే స్థానికులంతా కూడా వీరంతా కూడా వాపోతున్నారు. మేము ఎంతో కాలంగా ఇక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి మేము చెప్తున్నాము, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మున్సిపల్ అధికారులకు చెప్తున్నాము. ఎంతమందికి చెప్పినప్పటికీ కూడా మా పరిస్థితుల్లో మాత్రం మార్పులు రావటం లేదు, అసలు వాళ్ళ అధికారులు పట్టించుకోవటం లేదు, కనీసం కార్పొరేటర్లు కానీ వీళ్ళెవరూ కూడా ఇక్కడ వస్తున్నటువంటి దాఖలాలు కూడా లేవు అని చెప్తున్నారు. సో ఇక్కడ మనతో స్థానికులు కూడా ఉన్నారు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా మన రాజ్ న్యూస్ ఎక్స్క్లూజివ్గా కూడా దీనికి సంబంధించి ఈ సుభాష్ నగర్ డివిజన్లో, ఎందుకంటే ఉదయం మనం చూపించాం మన రాజ్ న్యూస్లోనే మనం టెలికాస్ట్ చేశాము. అంటే ఏ విధంగా కూడా రోడ్లన్నీ కూడా ఎరుపుమయమైపోయినటువంటి పరిస్థితి ఉన్న రోడ్లు కూడా చూపించాము. అయితే మనతో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి ఈ డివిజన్కి సంబంధించినటువంటి ఇక్కడ మహిళా ప్రెసిడెంట్ కూడా ఉన్నారు, ఆవిడ పేరు లక్ష్మి. మనం మాట్లాడదాం. అసలు వాళ్ళకి సంబంధించినటువంటి బాధలు వర్ణనాతీతం అన్నట్లుగానే చెప్పాలి. లక్ష్మి గారు చెప్పండి, ఏంటి అసలు మార్నింగ్ చూస్తే మొత్తం మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు మొత్తం అసలు ఒక్క నిమిషం మేము ఇక్కడ నుండి రిపోర్టింగ్ చేయలేకపోతున్నాం, ఆ స్థాయిలో వాసన వస్తుంది. అసలు మీరు ఎట్లా ఉండగలుగుతున్నారు, ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ మొత్తం ఈ ఏరియా మొత్తం అంతా కెమికల్, ఈ అవతల రామరెడ్డి నగర్లో కెమికల్ కంపెనీలే ఉన్నాయండి. ఈ కెమికల్ కంపెనీలన్నింటినీ తీసుకెళ్ళి అక్కడెక్కడ బాచుపల్లిలో ఏదో కెమికల్ పార్క్ లాగా ఏదో ఇండస్ట్రియల్ పార్క్ అని చెప్పి పెట్టాము, అక్కడికి పంపిస్తాము అని చెప్పేసి అని అన్నారు. కానీ ఇంతవరకు అసలు ఏ యాక్షను లేదు. ప్రతిసారి మాకు స్మెల్ వచ్చినప్పుడు ఏదైనా ఎవరికైనా అధికారుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన టైంలో మాత్రం ఇక్కడ నుంచి తీసేస్తామమ్మా అని చెప్పేసి అని అంటున్నారు. నిన్న నైట్ కూడా వచ్చారు పీసీబీ వాళ్ళు, ఈ రోజు కూడా వచ్చారు. అమ్మ ఇవి కెమికల్ డ్రమ్ములు కడిగేది ఇదంతా మాకు సంబంధించింది కాదు, ఏదో ట్రేడింగ్ వాళ్ళకి సంబంధించింది అని అంటున్నారు. కానీ ఆ కెమికల్ డ్రమ్ములు కడిగినప్పుడు వాళ్ళు ఆ వేస్టేజ్ అంతా కింద వదిలేస్తున్నారు డ్రైనేజీల్లో. ఆ వేస్టేజ్ ఒక్కొక్కసారి మోరి పొంగిపోయి పైకి వచ్చి మేము ముక్కులోకి గాలి పీల్చి ఊపిరి అసలు అందదనమాట. ముక్కులు మూసుకుని వెళ్ళాల్సిందే, బండి మీద వెళ్ళినా నడుచుకుంటూ వెళ్ళినా. అలా ఎల్లో కలర్, గ్రీన్ కలర్, అలా అప్పుడప్పుడు ఒక కలర్ వస్తూ ఉంటుంది. వర్షం వచ్చిన టైంలో అయితే రోడ్డు మీద వదిలేస్తారు. కాదు లక్ష్మి గారు, ఇక్కడ ఎంత నీచు వాసన వస్తుంది, ఎంత భయంకరంగా నీచు వాసన వస్తుంది, అసలు మాట్లాడలేకపోతున్నాము, నోట్లో కూడా వెళ్ళిపోతుంది. అవునండి, నీచు వాసన వస్తుంది. చెప్తున్నాం కదా, మాకు అలవాటు అయిపోయింది అనుకోండి. ఇక మమ్మల్ని మీరు సడన్గా వచ్చేసరికి మీరు పీల్చుకోలేకపోతున్నారు, కానీ మాకు ఇది ఇందులో ఉండడం అలవాటు అయిపోయింది. నిన్న నైట్ మాత్రం 6 గంటలకి ఓవర్ఫ్లో అయిపోయి డ్రైనేజీలోంచి సుడిగుండం పొంగుతుంటే ఎట్లా వస్తుంది ఆ టైప్లో రెడ్ కలర్లో వాటర్ వస్తుంటే ఈ లోకల్లో ఉన్న వాళ్ళు ఫోన్ చేసి, అక్క ఏమైందో నక్క రెడ్ కలర్ వాటర్ వస్తుంది ఒకసారి రా అంటే వచ్చి చూస్తే నిజంగా ఎవరైనా చంపేసి మోరీలో పడేసారేమో అనుకున్నాం మేము. అలా ఉంది సిచ్యువేషన్. కానీ అంతగానో ఎలా ఉందంటే కాలువలో వస్తుంది, చంపేసిన అంత రాదు కదా అని చెప్పేసి కెమికల్ ఏమో అని చెప్పి కాళ్ళు అందులో పెట్టాలంటే భయం, ఏ కెమికల్ తినేస్తుంది అని చెప్పి. ఇప్పుడే మీరు చెప్తున్నారు, ఎందుకంటే అధికారులు మీ దగ్గరికి వస్తున్నప్పటికీ కూడా మాకు సంబంధం లేదు, మాకు రాదు అని అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రావాల్సిందే, ఇక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులు రావాల్సిందే. మరి మీ స్థానిక కార్పొరేటర్ కానీ మీ ఎమ్మెల్యే కానీ ఇక్కడికి అసలు వచ్చి మీ పరిస్థితి మీతో మాట్లాడారా, మీకు ఏమైనా భరోసా ఇచ్చారా, ఇవన్నీ ఏం చేస్తున్నారు? కార్పొరేటర్ గారు వచ్చారండి పొద్దున్న. కార్పొరేటర్ గారు వచ్చి ఆల్రెడీ కార్పొరేటర్ గారే ఒక 100 లెటర్ హ్యాడ్ల మీద వాళ్ళ కంప్లైంట్ ఇచ్చారు ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్కి, పీసీబీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు వచ్చి రెడ్ జోన్లో ఉన్న ఈ కంపెనీలన్నీ తీపిచ్చేయాలని చెప్పి వాళ్ళు మరి జేబులు తడిపేసుకుంటున్నారో ఏమో తెలియదు, తీపిచ్చేస్తామని అంటున్నారు కానీ తీయలేదు. ఎన్ని సంవత్సరాల నుంచి మేము ఇక్కడికి 2010లో వచ్చామండి, 2010 నుంచి ఇక్కడే ఉన్నాము. తీస్తామంటున్నారు అంతే. ఇప్పుడు 15 ఏళ్ళు అయింది, అలానే ఉన్నాయి. రాత్రిపూట కిటికీ ఓపెన్ చేసుకుని పడుకోలేము, పడుకున్నాం. సమ్మర్లో చల్లటి గాలి కోసం ఓపెన్ చేస్తామంటే కెమికల్ ఎయిర్ వచ్చేస్తూ ఉంటుంది. వర్షాకాలం అయితే ఆ వర్షంలో కలిసిపోతుంది కదా స్మెల్ అని చెప్పేసి అప్పుడు ఇంకా ఎక్కువగా వదులుతారండి. వర్షం నీళ్ళు ఇలా పారుతూ ఉంటే దాంతోపాటు కలర్ వాటర్ వెళ్తూ ఉంటాయి ఒక సైడ్ ఎంబటి నుంచి. కానీ ఎవరిని అడగాలో దీనికి పరిష్కారం ఏమని చెప్తున్నారు అధికారులు? వాళ్ళు చర్యలు తీసుకుంటాం అంటారు. వాళ్ళు చర్యలు చూస్తున్నాం మేడం. ఇందాక వచ్చారు మేడం, వెళ్ళి చూసి వచ్చాము, అది ట్రేడింగ్ వాళ్ళకి సంబంధించింది అని చెప్పి అన్నారు. కాదు మేడం, ఇలా కెమికల్ పౌడర్లు మేము చూసి వచ్చామన్నారు. అన్నాము అంటే ఇప్పుడు వెళ్ళి మళ్ళీ చూస్తామని చెప్పి వెళ్ళారు. వాళ్ళు తీసుకుంటారో లేదో కూడా తెలియదు. మళ్ళీ రేపు పొద్దున్న వెళ్తే ఆ కంపెనీ అక్కడే ఉంటుంది. రైట్ అమూల్య, చూస్తున్నాం కదా. ఇంకొక అంశం చెప్తాను, మీరు రండి అమ్మా, మీరు రండి. మీ పేరు చెప్పండి అమ్మా.
अनुश्री दास है ఈ దాస్ అనేటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో ఇక్కడ సేమ్ ఇప్పుడు మనం ఏదైతే చెప్తున్నామో వారంతా కూడా అంటే ఇక్కడ కొంత కెమికల్ పడేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఏంటి ఇలా పడిపోయింది ఉందని చెప్పి వీళ్ళ హస్బెండ్ అక్కడ అది పట్టుకోగానే అది పేలిపోయి ఈ చేతులు కాళ్ళు ఇవన్నీ కూడా ఇదైపోయినటువంటి చెవుల వరకు కూడా మొత్తంగా కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. అంతేనమ్మా? అంతేనా? అంతే అంతే వీళ్ళ హస్బెండ్ వీళ్ళ ఇల్లు ఉందన్నమాట. వీళ్ళ ఇంటికి ఎదురుగా ఎవరో బండి మీద వెళ్తా కెమికల్ తీసుకొచ్చి అక్కడ పడేశారు. డామ్ అని సౌండ్ వచ్చింది. ఏ ట్రాన్స్ఫార్మర్ పేలిందని చూస్తే అక్కడ ట్రాన్స్ఫార్మర్ లేదు. వీళ్ళ పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు. ఏమైంది ఏంటని వీళ్ళ హస్బెండ్ కర్రతో ఇలా మొత్తం అంతా దాన్ని ఇలా విడివిడిగా చేసేసరికి అది పేలిపోయి ఆయనకున్న చేతి ఫింగర్స్ మొత్తం ఊడిపోయినాయి. కాలు మొత్తం అందులో ఉన్న మాంసం అంతా బయటకు వచ్చేసి మేము చూడలేకపోయాం. ఆ టైంలో వాళ్ళు విజిలెన్స్ డిపార్ట్మెంట్ అని వాళ్ళందరూ వచ్చి డాగ్ స్క్వాడ్ అందరూ వచ్చి చెక్ చేసి వెళ్ళిపోయారు. అది ఏంటో ఇప్పటివరకు కనిపెట్టలేదు. ఆయన మాత్రం అలా కుంటి చేస్తున్న ఆయన కంపెనీ నడుపుకుంటున్నారు. ఇది చూస్తున్నాం కదా అమూల్య, ఖచ్చితంగా ఏంటంటే బిక్కుమంటూ కూడా ఇక్కడ జీవనాన్ని వెళ్ళదీసేటువంటి పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఎందుకంటే పూర్తిగా కూడా ఇక్కడ ఎంతమంది అధికారులకు చెప్పినా కానీ మున్సిపల్ అధికారులు మాకు సంబంధం లేదంటారు, పీసీబీ అధికారులు మాకు సంబంధం లేదంటారు, వాళ్ళు మాకు సంబంధం లేదంటారు. ఈ ఎవరికి ఏమీ సంబంధం లేకపోతే కొంతమంది నాయకులు వస్తుంటారు, కేవలం హామీలు ఇస్తుంటారు, వెళ్తుంటారు. ఇలా అయితే మా జీవనం ఎట్లా అనేటువంటి ఒక ప్రశ్న వాళ్ళ నుంచి తలెత్తుతున్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా ప్రభుత్వం దృష్టికి చేరాలి, ముఖ్యమంత్రి దృష్టి వరకు కూడా వెళ్ళాలి. వారు డెఫినెట్గా దీనికి సంబంధించినటువంటి ఇక్కడ అధికారులను పురమాయించి పూర్తి స్థాయిలో మా సమస్యకు పరిష్కారం చేస్తే తప్ప లేకపోతే చాలా అంటే ఇప్పటికే ఎంతో రకాలైనటువంటి కాలుష్యాలతో ఇబ్బంది పడుతున్నాము, ఇంకా మరింత ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. వారంతా కూడా రాజ్ న్యూస్ తో ఎక్స్క్లూజివ్ గా కూడా వాళ్ళ గోడ్ని వెళ్ళబోసుకుంటున్నట్లుగానే మనం చెప్పాలి. ఇది సుభాష్ నగర్ లో నెలకొన్నటువంటి పరిస్థితిగా కూడా చెప్పాలి అమూల్య. Right. Thanks for the updates, Teja.